ఆసుపత్రిని హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ ఆర్వీఎం కర్ణం బృందం పరిశీలించారు. ఓపీ పేషెంట్స్ కి రోగులకు సరైన వైద్యం అందుతుందా లేదా అని అధికారులను ఆరా తీశారు. చాలా పాత ల్యాబ్ ఉంది సఫిస్టికేటెడ్ ల్యాబ్ తీసుకోవాలి మీరు గురించి సీఎం గారు దగ్గర జరిగిన రివ్యూలో అన్ని హెల్త్ ఫెసిలిటీస్ ప్రిపేర్నెస్ గా ఉన్నారా, ఎన్ని సీజనల్ డిసీజెస్ ప్రత్యేకంగా డెంగ్యూ లేదన్నా చికెన్ గునియా వైరల్ ఫీవర్స్ కు ప్రిపేర్నెస్ గా ఉన్నారన్న చెక్ చేయడం జరుగుతుంది. దాని సందర్భంగా ఈ రోజు నేను ఫీవర్ హాస్పిటల్ సందర్శిస్తున్నాను. ఫీవర్ లో ఈ హాస్పిటల్లో ముఖ్యమైన అంశం చూసుకున్నా ఇక్కడ పురాణ ఓల్డ్ సిటీకి అదేవిధంగా ఓల్డ్ హైదరాబాద్ లో ఫీవర్ హాస్పిటల్ ఇస్ ద ఇంపార్టెంట్ సెంటర్ ఫర్ ఎనీ ఫీవర్ రిలేటెడ్ కేసెస్. ఉస్మానియా కాలేజ్ లో ఫీవర్ హాస్పిటల్ కు చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది. ఇక్కడ నార్మల్ ఫీవర్ కాకుండా కొన్ని రేర్ ఫీవర్స్ వస్తుంది, డిప్తీరియా, అదన్నీ కూడా ఇక్కడే రావడం వస్తుంది. ఇక్కడ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ కూడా బాగుంటుంది. ఇప్పుడు నేను వెరిఫై చేసిన ప్రకారం ఇన్ పేషెంట్స్ లోడ్ దాదాపుగా అరౌండ్ 100 మెంబర్స్ ఉన్నారు. దానిలో డెంగ్యూ కేసెస్, చికెన్ గునియా కేసు చూస్తున్నా నాట్ లెస్ దాన్ 5 to 10 మెంబర్స్ ఉన్నారు. ఇది రెండు కలిపి అంత డెంగ్యూ అంత ఎక్కువ కేసెస్ ఇక్కడ లేదు. వైరల్ ఫీవర్స్ ఉంటుంది, నార్మల్ సీజనల్ వల్ల వైరల్ ఫీవర్స్ లేదా వేరే ఇన్ఫెక్షన్ ఉంటుంది. దానికి కూడా అన్ని ప్రోటోకాల్ ప్రకారం బ్లడ్ టెస్ట్ చేయడం, వారిని ప్లేటెట్స్ వెరిఫై చేయడం, అది కూడా కంటిన్యూస్ గా మానిటర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఎవరికైనా ప్రాబ్లం ఉంది ప్లేట్లెట్స్ ఉన్నా కూడా ఇక బ్లడ్ స్టోరేజ్ యూనిట్ స్టార్ట్ చేస్తున్నాం. అక్కడ నుంచి ఉస్మానియా నుంచో లేదా నీలఫర్ నుంచో వారు బ్లడ్ అరేంజ్ చేసుకుని ఇక్కడే వారు బ్లడ్ ఎక్కడం లేదా ప్లేట్లెట్స్ ఎక్కడం అవకాశం ఉంటుంది. అది కూడా ప్రత్యేకంగా చేస్తున్నాం. దానివల్ల ఏం ప్రాబ్లం లేదు. బట్ ఒక ఇంపార్టెంట్ అంశం ఏమైనా ఫీవర్ కేసెస్ వస్తుంది, ఫీవర్ సీజనల్ డిసీజ్ వల్ల ఫీవర్ కేసెస్ వస్తుంది. ఆ సీజనల్ కేసెస్ లో అన్ని డెంగ్యూ అదేవిధంగా చికెన్ గునియా కాదు, నార్మల్ ఫీవర్ కేసెస్, నార్మల్ టైఫాయిడ్ కేసెస్ కూడా ఉంటుంది. దానికి ప్రత్యేకంగా ట్రీట్మెంట్ చేస్తున్నారు. చాలా బాగా ట్రీట్మెంట్ ఇస్తున్నారు ఫీవర్ హాస్పిటల్స్ లో. కంటిన్యూస్ గా